ఎమ్లీతల అంటే చింతపండు చెట్టు అని అర్థం. చెట్టు కింద స్థానాన్ని ఎమ్లీతల అంటారు. ఇది జమునా నది ఒడ్డునే ఉంది. ఇది చాలా అందమైన స్థానం. ఇప్పుడైతే ఇళ్ళు మేడలు అన్నీ కట్టారు కాబట్టి, ఒకప్పుడు ఇవన్నీ చాలా ఏముండేది కాదు. జమునా నది ఒడ్డున ఎంతో అందంగా ఉండేది ఇదంతా. శ్రీ రాధాకృష్ణులు ఇద్దరు లీలలు జరుపుతున్నప్పుడు, రాసలీల మహోత్సవం జరుగుతున్న మధ్యలో కృష్ణుడు రాధారాణిని అక్కడి నుంచి తీసుకుని శృంగారవటికి వచ్చేసారు. ఆయన ఎవరికీ తెలియకుండా వెనకతలు గోపికలంతా రాధారాణిని కృష్ణుడిని వెతుకుతూ ఉన్నారు, ఎక్కడ అని. కానీ వాళ్ళిద్దరు ఎవరికి కనబడలే. వీళ్ళిద్దరూ శృంగారవటి వచ్చేస్తే అక్కడ రాధారాణిని కృష్ణుడు అలంకరిస్తున్నాడు. అయినా పువ్వులతోటి దాంతో దీంతో రాధారాణిని కృష్ణుడు ఆ స్థానంలో అలంకరిస్తుంటే గోపికలందరూ దగ్గరికి వచ్చినప్పుడు కృష్ణుడు రాధారాణితో అంటున్నాడు, ఆయన అందరూ వచ్చేస్తున్నారు, త్వరగా పద ఇక్కడి నుంచి వెళ్దాము అని. అప్పుడు రాధారాణి అంటోంది, నా వల్ల కాదు, నేను ఇంకా నడవలేని, అలిసిపోయా, నువ్వు నన్ను మోసుకుని వెళ్తే కనుక నేను వెళ్తాను అని. ఎందుకంటే ఆమెకి మనసులో ఒక అభిమానం కలిగింది. ఏమని? అందరినీ వదిలేసి కృష్ణుడు నా కోసం వచ్చేసాడే అని. అయినా అందరినీ వదిలేసి కృష్ణుడు నా కోసం వచ్చేసాడు. అందుకు రాధారాణి అంటుంది, నేను ఇంకా నడవలేను, నువ్వు నన్ను మోసుకెళ్తే కానీ నా వల్ల కాదని. అప్పుడు కృష్ణుడు రాధారాణిని, సరే నేను నిన్ను ఎత్తుకుని వెళ్తాను, నువ్వు రా అనేసరికి రాధారాణి దగ్గరికి వచ్చేలోగా కృష్ణుడు మాయమైపోయాడు. ఆయన మాయమైపోతే రాధారాణి అక్కడ కూర్చుని కృష్ణుడిని స్మరించుకుంటూ మూర్చపోయింది. అలా మూర్చిపోతే గోపికలందరూ తీసుకొచ్చి రాధారాణిని ఓదారుస్తున్నారు. కానీ రాధారాణి ఆ భావాన్ని చూసిన తర్వాత, ఆ మూర్ఛని చూసిన తర్వాత కృష్ణుడు తట్టుకోలేకపోయాడు. ఆయన కూడా ఈ చెట్టు కింద వచ్చి కూర్చొని ఆ ఏడవటం మొదలుపెట్టాడు. ఎందుకంటే భగవద్గీతలో చెప్తున్నాడు భగవంతుడు, ఏ యథామాం ప్రపద్యంతే తాన్ తథైవ భజామ్యం. ఏ విధంగా నువ్వు నన్ను ప్రేమిస్తావో అదే విధంగా నేను నిన్ను ప్రేమిస్తాను. రాధారాణి మూర్చపోతుంది కృష్ణుడి కోసం. అందుకు కృష్ణుడు కూడా ఇంక ఉండలేకపోయి ఇక్కడ కూర్చుని ఓర్ని ఏడవటం మొదలుపెట్టాడు. ఆయన ఎప్పుడైతే ఆయన ఏడుస్తున్నారో అలాగా ఆయన నల్లటి రూపం ఏదైతే ఉందో ఆ రూపం మారిపోయి తెల్లగా అయిపోయింది. ఎందుకంటే రాధారాణి రంగులోకి వచ్చేసింది. కృష్ణుడు తెల్లగా అయిపోయాడు, ఆయన రాధారాణి రంగులోకి వచ్చేసారు. ఆయన వచ్చేసిన తర్వాత అందరూ వచ్చి చూస్తున్నారు, ఏంటి ఎంత అందంగా ఉన్నాడు, ఎవరు ఈయన అని. తీరా చూస్తే అప్పుడు తెలిసింది ఏంటంటే ఈయనే కృష్ణుడు అని. అప్పుడు కృష్ణుడిని తీసుకొచ్చి రాధారాణితో కలిపారు. ఆ స్థానం ఇదే స్థానం. ఆ తర్వాత కృష్ణుడు రాధారాణిని ప్రార్థిస్తూ, నీలో ఉన్న ప్రేమ ఏదైతే ఉందో, నా పట్ల నీకున్న ప్రేమ ఏదైతే ఉందో దాన్ని నేను అనుభవించాలని నా కోరిక. అయినా అందుకని ఆ ప్రేమలో ఉన్న ఆనందం ఏంటి, అది ఎలాంటిది, ఎలా దొరుకుతుంది, అవన్నీ నాకు తెలియాలి అన్న కోరిక ఉంది అని. ద్వాపర యుగంలో అలా అనుకున్నాక కృష్ణుడు ఆ రాధారాణి ప్రేమ కోసమని కలియుగంలో చైతన్య మహాప్రభువై అవతరించారు. అదే చైతన్య మహాప్రభువులు వారు ఇక్కడికి వచ్చి మొట్టమొదట ఇక్కడ బృందావనం వచ్చినప్పుడు అక్రూర్ ఘాట్ మనం వెళ్ళాం, మీకు గుర్తుందో లేదో. అయినా అక్రూర్ ఘాట్, ఆ అక్రూర్ ఘాట్లో రాత్రులు ఉండేవాళ్ళు. ఉదయం పూట ఇక్కడికి వచ్చి ఈ చింతపండు చెట్టు కింద కూర్చుని పూర్తి రోజంతా నామజపం చేస్తూ విలపిస్తూ ఉండేవారు, ఏడుస్తూ ఉండేవారు చైతన్య మహాప్రభులు గారు. అదే ఈ స్థానం, దివ్య లీలా స్థానం. రాధాకృష్ణులు వచ్చి ఇక్కడ కూర్చున్న స్థానం. ఆ తర్వాత గోపికలందరూ వచ్చి కృష్ణుణ్ణి ఓదార్చిన స్థానం. ఈ స్థానం మనం వచ్చింది. జమునా నది దగ్గరలో ప్రవహిస్తూ ఉండేది, మెల్లిమెల్లిగా దూరం అయిపోతుంది. కానీ ఎందుకంటే ఆపేస్తున్నారు, వెనక నుంచి రానివ్వట్లేదు. ఈ మధ్యన అది వచ్చిందిగా వరద, దాంట్లో నీళ్ళు ఇక్కడ దాకా వచ్చేసాయి మళ్ళీ. అలా మొత్తానికి ఇది కృష్ణుడు లీలలు జరిపిన స్థానం. ఒకప్పుడు చెట్టు అటు ఇటు ఉంది కదా అని కొన్ని కొమ్మలు కొయ్యడానికి ప్రయత్నిస్తే ఆ కొమ్మల్లోంచి రక్తం కారింది. ఇప్పుడు ఇంకా చెట్టు అంతరించిపోయిన తర్వాత కొత్త చెట్టు ఒకటి మొలుస్తోంది, అక్కడ వస్తోంది. కానీ ఆ పాత చెట్టు అంశం ఏదైతే ఉందో ఎండిపోయింది, దాన్ని అలాగా ఇలా రేకులు పెట్టి దాన్ని సంరక్షించి ఉంచారు. అదే ఆ పాత చెట్టు. ఆ చెట్టు కిందే కృష్ణుడు కూర్చున్న స్థానం అది. బృందావన విహారీ లాల్కి